రిలీజ్ కాబోతున్న రామ్ చరణ్ పెద్ది మూవీకి టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది రేవంత్ రెడ్డి సర్కార్. సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో సాధారణ టికెట్ ధరపై అదనంగా ₹100 వరకు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇక మల్టీప్లెక్స్ థియేటర్స్ లో ప్రతి టికెట్ పై అదనంగా ₹125 వరకు పెంచుకునేలా జీవో ఇచ్చింది. ఈ టికెట్ పెంపు 10 రోజులు వర్తించనుంది. ఈ సినిమాకు సంబంధించి ఇవాళ రాత్రి ప్రీమియర్ షోకు కూడా అనుమతి ఇచ్చింది. ఈ ప్రీమియర్ షో టికెట్ ధర ఏకంగా ₹600గా నిర్ణయించింది. 10 రోజుల తర్వాత టికెట్ ధరలు యథావిధిగా సాధారణంగా ఉండనున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్, గుడ్ మార్నింగ్ సునీత. రేపటి నుంచి రేపు విడుదల కానున్నటువంటి పెద్ది సినిమాకు తెలంగాణ ప్రభుత్వము సినిమా టికెట్ ధరలను పెంచింది. రేపు ఉదయం నుంచి కూడా పెద్ది సినిమా రిలీజ్ కానుంది. అయితే ఇవాళ నైట్ నుంచి, ఇవాళ అర్ధరాత్రి నుంచి కూడా ప్రీమియర్ షోలు ప్రారంభం కానున్నాయి. అయితే టికెట్ రేట్లు భారీగా ప్రభుత్వం అయితే పెంచడానికి అనుమతిస్తుంది. ప్రస్తుతం పెద్ది సినిమా సింగిల్ స్క్రీన్ థియేటర్ లో ₹100 పెంచుతూ, అట్లాగే మల్టీప్లెక్స్ లో ₹120 పెంచుతూ కూడా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ప్రీమియర్ షోకు మాత్రం ఒక టికెట్ ₹600 కూడా ఉండొచ్చు. గత కొంతకాలంగా తెలంగాణ ప్రభుత్వం ప్రీమియర్ షోలు కానీ అటు ఆ టికెట్ రేట్ల పెంపు ఉండదని బహిరంగంగా ప్రకటించింది. సినిమా అటు మంత్రి అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు. పెంచిన టికెట్లు పెంచబోమని చెప్పిన కొద్ది కాలం తర్వాత మరోసారి సినిమా టికెట్ల పెంపు కొంత వివాదంగా మారిందని చూస్తా ఉంది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఈ టికెట్ రేట్ల పెంపు ప్రీమియర్ షోలు ఉండవని ప్రభుత్వం ప్రకటించింది. గతంలో మనం చూసుకున్నాము, అటు పుష్ప సినిమాకు సంబంధించి ప్రీమియర్ షో వేసినటువంటి క్రమంలో తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందింది. ఒక అబ్బాయి కూడా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఇంకా అతను కోల్పోయిన సందర్భం ఉంది. ఆ ఘటన అటు సినిమా వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది. అప్పటి నుంచి కూడా తెలంగాణలో ఈ ప్రీమియర్ షోలు టికెట్ల పెంపు ఉండదని ప్రకటించింది. దాని తర్వాతకి సినిమా పెద్దలు పలుమార్లు పెద్ద సినిమాలు రిలీజ్ అయినటువంటి క్రమంలో ప్రభుత్వాన్ని కలిసి నష్టాలు వస్తాయి, పెద్ద సినిమాలకు బడ్జెట్ ఎక్కువ ఉంటుంది కనుక కొంత టికెట్ రేట్ల పెంపు చేయాలని కోరినప్పటికీ కూడా కొంత ఆచితూచి వ్యవహరించింది. రేట్లు కూడా కొంత పెంచినటువంటి పరిస్థితి ఉంది. దాని తర్వాతకి జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం మీద విమర్శలు రావడం, కొంత టికెట్ రేట్ల పెంపు మీద వెనక్కు తగ్గింది. మరొకసారి కూడా ఈ రేట్ల పెంపు నేపథ్యంలో కొంత సినీ ప్రియులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సామాన్యుడు మధ్యతరగతి ప్రజలు థియేటర్ కు వెళ్లి ఒకసారంటే దాదాపు ₹2,000 నుంచి ₹3,000 పైగా కూడా ఖర్చు అవుతున్నటువంటి పరిస్థితి. ఒక నలుగురు కుటుంబ సభ్యులు మాత్రమే. అలాంటిది ఇంకా పెద్ద ఫ్యామిలీ అయితే దాదాపు ఒక ₹10,000 కూడా సినిమాకు ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ క్రమంలోనే సామాన్యుడు మధ్యతరగతి ప్రజలు టికెట్ ధరల పెంపు మీద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధరలను తగ్గించాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే నిర్మాతలు మాత్రము తమకు నష్టాలు చవిస్తున్నాం, పెద్ద సినిమాలు కనుక బడ్జెట్ ఎక్కువవుతుంది, దీంతో నిర్మాతలు నష్టపోకుండా కొంత సినిమా రేట్లను పెంచాలని కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రతి సినిమాకు కూడా ఇటీవల కాలంలో థియేటర్లకు సంబంధించి కొంత వివాదం కూడా కొనసాగింది. అటు ఎగ్జిబిటర్ల మధ్య కూడా వివాదం కొనసాగినటువంటి క్రమంలో మేము టికెట్ రేట్లు కూడా పెంచము, ఉన్న ధరల ప్రకారంగానే సినిమాను రిలీజ్ చేస్తామని ముందుగా ప్రకటించారు. దాని తర్వాతకి మరొకసారి వీళ్ళు ప్రభుత్వం దగ్గరికి పోవడం, రేట్లు పెంచడం చకచకా కూడా జరిగిపోయాయని చెప్పుకోవచ్చు. రేపు రిలీజ్ కానున్నటువంటి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కూడా రిలీజ్ అవుతుంది. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా కొంత అయిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి కొడుకు రామ్ చరణ్ అటు కొంత సినిమా ఫీల్డ్ ఆయనకు మంచి పేరు ఉండడం, నటన పరంగా కానీ డాన్స్ల పరంగా కానీ పెద్ద ఎత్తున కూడా ఆయనకు ఫ్యాన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో సినిమా రేపు రిలీజ్ అవుతుంది. ప్రధానంగా అంటే టికెట్ ధరల పెంపు అనేది
ప్రభుత్వం పెంచమని చెప్పి మరొకసారి ధరలు పెంచడం పట్ల కూడా తెలంగాణ ప్రజలైతే ప్రధానంగా గురువుగా ఉంటారని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు దానికి సంబంధించి కూడా టికెట్ ధరల విషయంలో ప్రీమియర్ షోకి 600 నిర్ణయించారు. దీనికి సంబంధించి రెస్పాన్స్ ఏ రకంగా ఉంది? ప్రీమియర్ షోలు అంటేనే ఫ్యాన్స్ కి ఒక పండుగ లాంటి వాతావరణం ఉంటుంది. ఆ సమయంలో భారీగా టికెట్ ధరలు పెంచడం పట్ల కూడా ఫ్యాన్స్ కొంత అసంతృప్తిగానే ఉన్నట్టు తెలుస్తా ఉంది. మొదటగా ఫ్యాన్స్ కు చూపించాల్సిన సినిమాని ప్రీమియర్ షో చేస్తారు కనుక తమకు బంధువుల టికెట్ ధరలు పెంచడం ద్వారా సినిమాని కూడా మిస్ అయిపోయే అవకాశం ఉంటుంది. చాలా థియేటర్లో హౌస్ఫుల్ గా ఉంటున్నటువంటి నేపథ్యంలో ఈ టికెట్ ధరల పెంపు అనేది వాళ్ళ జేబులకు చిల్లుపడే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఈ ప్రీమియర్ షోల పరిస్థితిలో ఉంటే సింగిల్ స్క్రీన్ థియేటర్ లో 100 రూపాయలు, అటు మల్టీప్లెక్స్ లో 120 రూపాయలు. అంటే ఈ అదనంగా ధరలు అంటే మల్టీప్లెక్స్ లో 300 రూపాయల టికెట్ ఉంటే ఇప్పుడు 120, అంటే దాదాపు 420, 450 రూపాయలు మల్టీప్లెక్స్ లో ఉంటుంది. సింగిల్ స్క్రీన్ థియేటర్ లో కూడా దాదాపు 300 నుంచి 350 రూపాయల వరకు కూడా ఒక్కో టికెట్ ధర ఉంటుంది. ఈ ధరలు పెంచిన ధరలు కూడా ఈ సామాన్య మధ్యతరగతి ప్రజలు అంటే ఫ్యామిలీతో వెళ్లి సినిమా చూడాలనుకున్న వాళ్ళకి మాత్రం ఒక 10 రోజుల పాటు ఈ భారీ ధరలుగా సినిమా ధరలు ఉండే అవకాశం ఉంది. ఈ 10 రోజుల తర్వాతకి కొంత ఈ పెంచిన ధరలను తగ్గిస్తారు. యథావిధిగా ఏదైతే ఆయా థియేటర్ల రేట్స్ ఉంటాయో ఆ ధరల ప్రకారంగానే సినిమా కొనసాగుతుంది. ప్రస్తుతం పెంచిన ధరలు 10 రోజుల పాటు కూడా కొనసాగే అవకాశం ఉంది. దీంతో ఇప్పటికే చాలా థియేటర్లు కూడా ఈ పెంచిన టికెట్ ధరలతోటి కూడా అంటే 1-2 రోజులు సినిమా టాక్ మంచిగా ఉంటే థియేటర్ కు జనాలు వస్తారు. దాని తర్వాతకి కొత్త టాక్ అటు ఇటు ఉంటే మాత్రం సినిమా బాగోలేదనేది ఒక చిన్న హింట్ ఆ ప్రజల్లో చేస్తే మాత్రం పూర్తిగా ఆ థియేటర్లు ఖాళీగా అయిపోయే పరిస్థితి ఉంటుంది. అంటే ఆ సినిమా ప్రభావాన్ని బట్టి ఆ టికెట్ ధరలు కూడా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ సినిమా హిట్ అనే టాక్ వచ్చింది అనుకో దాన్ని కంటిన్యూగా 10 రోజుల పాటు టికెట్ ధరలు పెంచే అవకాశం ఉంటుంది. లేదు కొంత యావరేజ్ సినిమా అనే ఒక టాక్ వస్తే బయటికి మాత్రం ఆ టికెట్ ధరలు 2-3 రోజులు హైప్ చేసుకొని తర్వాతకి తగ్గించే కూడా అవకాశం ఉంటుంది. గతంలో కూడా చాలా సినిమాలకు ఇదే పరిస్థితి చూస్తున్నాం. ఒకవేళ పెద్దకి కూడా అలాంటి టాకే వస్తే కంటిన్యూ అయ్యే పరిస్థితి 10 రోజుల పాటు ఉంటుంది. లేదు యావరేజ్ టాక్ వస్తే మాత్రం కొంత 2-3 రోజులు పెంచిన ధరలు అమల్లోకి ఉంచి తర్వాతకి తగ్గించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఏదేమైనా ఈ పెంచిన ధరలు మాత్రం సినీ ప్రేమికులకు కొంత జేబులకు చిల్లుపడే అవకాశం ఉంది. ప్రభుత్వాలు కూడా ఎందుకు టికెట్లు పెంచుతుంది అనేది ఆ ప్రధాన డిమాండ్ వినిపిస్తా ఉంది. ఇది ఒక సామాన్యులు మధ్యతరగతి ప్రజలు ఫ్యామిలీతో కలిసి సినిమా చూడలేని పరిస్థితి ఉందా అని కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. మరొక పక్క థియేటర్ లో ధరలు పెరిగిన ధరలు ఇలా ఉంటే ఇక థియేటర్ లోనికి వెళ్ళాక ఇంటర్వెల్ టైంలో అక్కడ మరీ దోపిడీ జరుగుతుంది. ఒక్కొక్క అక్కడ మనం ఏ ఐటమ్స్ తీసుకున్నా కూడా 100,000 కూడా ఉంటున్నటువంటి పరిస్థితి. దీంతో సినీ ప్రేక్షకులకు థియేటర్ కు వెళ్ళాలంటేనే భయపడిపోతున్నారు. ఒక నెల రోజులు లేకుంటే ఒక 50 రోజుల తర్వాత ఎలాగో ఓటీటీ వస్తుంది కనుక సినిమా దాన్ని మీద పెద్దగా కూడా చాలా మంది దృష్టి పెట్టని పరిస్థితి. ఎట్లాగో ఓటీటీకి వచ్చాక ఇంట్లో ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అన్న ఉద్దేశంతో కూడా చాలా మంది సినీ ప్రేమికులు మారారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ యాకేష్.